కౌటిల్య శాస్త్రంలో 4వ అధికారంలో అధ్యాయం 4 గురించి తెలుసుకుందాం. ప్రకరణం 79 గూఢ జీవనము చేయువారి నుండి రక్షణము. సమాహత ప్రణది ప్రకరణమున జన పదరక్షమున వివరించబడినది. అందులోని కంటకములను నివారించినప్పుడు ఇప్పుడు వివరించిన సిద్ధార్థ బస్సులు, ప్రవ్రాజితులు, బండ్లను తోలువారు, చారణులు, ఇంద్రజాలకు, దేశ దిమ్మదులకు, దోషములు చెప్పువారు, ముహూర్తములు పెట్టువారు, వైద్యులు, ఉన్మతుల, మూగలు, చెవిటివారు, జడులు, గుడ్డివారు, వర్తకులు, కారువులు, శిల్పులు, కుశీలవులు, వేశ్యాగృహముల యాజమాన్యములు, సారాయి తయారు చేయువారు, పిండి వంటను అమ్మవారు, వండిన మాంసమును విక్రయించువారు, అన్న విక్రేతలు, వీరి వేషములను ధరించిన గూఢ పురుషులను సమూహమున జన పదమందు నిలుపవలను. వారు గ్రామాధికారుల యొక్కయు అధ్యక్షుల యొక్కయు శౌచములను కొనగలరు. వీరిలో ఎవరిని అతడు రహస్యముగా జీవించిన వాడిని శంకించుచున్నాడో అతనిని వీరి ద్వారా శోధించవలెను. ధర్మస్థుని విశ్వాసమును సంపాదించిన గూఢచారి అతనితో ఈ బంధువుపై అభియోగము తేడి ఉన్నది. ఈ అర్థము నుండి నీవు అతనిని రక్షించవలను, అందుకే ఈ ధనమును తీసుకును అని చెప్పవలను. అతడు అలాగు చేసిన ఎడల లంచగొండి అను కారణమును దేశం నుండి బహిష్కరించవలను. దీని నుండి ప్రతిష్టల విషయమును తెలుసుకొనవచ్చు. గూఢచారి ఒకడు గ్రామాధికారి వద్దకు గాని అధ్యక్షుని వద్దకు గాని వెళ్ళి అతనితో, వీడు దొంగ, ఎంతయో ధనమును ఆర్జించినవాడు, వానికి ఇట్టి అర్థమును సంభవించి ఉన్నది, ఈ మిషతో అతని ధనమును అపహరించడము అని చెప్పవలను. అతడు అలాగే చేసిన ఎడల డబ్బును లాగువాడన్న కారణమున దేశం నుండి బహిష్కరించడం. తాను అభియుక్తుడైనట్లు నటించి గూఢచారి కుటసాక్షులను, పేరుగాంచిన వారిని ధనమిచ్చి మభ్యపెట్టవలను. వారట్లు చేసిన ఎడల కూటసాక్షులను కారణము దేశం నుండి బహిష్కరించవలను. దీని నుండి కూటసాక్షులందరికీ విషయమును తెలుసుకొనవలను. ప్రేమను సంపాదించుటకు మంత్రములు, మూలికలతోటి క్రియలు, శ్మశానంలో క్రియలు మొదలగు రహస్య సాధనములు ఉపయోగించు వారిద్దరికీ గూఢచారి వెళ్ళి, నేను ఇతని భార్యను, కోడలని, కుమార్తెను కామించుచున్నాను, ఆమె నన్ను ప్రేమించినట్లు చేసి ఆ ధనము పుచ్చుకొనము అని పలుకనవలను. అతడట్లు చేసిన ఎడల రహస్య ప్రయోగములకు చేయువాడు అను కారణమున దేశం నుండి భయించగలను. దీని నుండి అభిచార క్రియలను చేయువారి విషయమును తెలుసుకున్నాను. ఎవడైనా విషయమును తయారు చేయువాడని గాని క్రియా విక్రయములకు చేయువాడు గాని అనుమానం కలిగినప్పుడు, ఔషధములను, భోజన ద్రవ్యములను క్రయ విక్రయములకు చేయువాడు విషమును ప్రయోగించిన వాడు అనుమానం కలిగించినప్పుడు గూఢచారి అతనితో, వీడు నా శత్రువు, ఇతని చంపుచము, ఈ ధనము తీసుకొనము అని పలకవలను. అతడట్లు చేసిన రసదు కారణమును దేశం నుండి బహిష్కరించవలను. దీని నుండి మదన యోగ వ్యవహారంలో చేయు వారందరి విషయమును తెలుసుకోవలను. ఎవడైనా వివిధములకు లోహములను, క్షారములను, బొగ్గులను, తిత్తులను, పడకాలను, ముష్టికములను దిమ్మవలను. అచ్చులను, సుత్తులను, మూసలను పదే పదే కొనొచ్చు. బొగ్గు బూడిదలతో కప్పబడిన శరీరము గల వాడై, కమ్మరి పనిముట్లతో కూడిన వాడే ఉన్నప్పుడు దొంగ నాణెములను తయారు చేయువాడను అనుమానము కలగవచ్చు. గూఢచారి ఒకడు అతని విశ్వాసమును సంపాదించి అతనికి శిష్యుడై అతనితో వ్యవహారమును సాగించి అతని కుట్టు బయట పెట్టవలను. బయటపడిన తర్వాత దొంగ నాణెములు చేయువాడు అనే కారణం దేశం నుండి భరించగలరు. దీని నుండి వన్యను తగ్గించేవారు, కూట సువర్ణము తయారు చేయువారు, ఇట్టివారి విషయమును తెలుసుకొనవచ్చు. రహస్య మార్గము అనుసరించి జీవనము చేయు ఈ 13 రకముల ఇతరులను హింసించినట్టు తెలియవచ్చినప్పుడు దేశం నుండి బహిష్కరించబడిన లేదా వారి దోషాధిష్టకమును బట్టి నిశ్చయమును ఇచ్చుకొనను. ఇది కంటక శోధనము 4వ అధ్యాయము. గూఢ అభిజాయము చేయు నుండి రక్షణ అనే 4వ అధ్యాయం.